ప్రాథమిక హక్కులు ముఖ్యాంశాలు అని చెప్పి తీసుకున్నాము. ప్రాథమిక హక్కులు ముఖ్యాంశాలు అన్నప్పుడు మీకు ఇక్కడ భారతీయులకు మాత్రమే వర్తించే హక్కులు అని చెప్పారు. మీకు ఇందాక నేను చెప్పాను, భారతీయులకు మాత్రమే వర్తించే హక్కులు, భారతీయులతో పాటు విదేశీయులకు వర్తించే హక్కులు, నకారాత్మక హక్కులు, సకారాత్మక హక్కులు, బాలబాలికల హక్కులు, సాంప్రదాయక హక్కులు, ఆధునిక హక్కులు, అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. ఇప్పుడు ఇవన్నీ మనం చూడాలి. ఇప్పుడు మీరేమన్నారు సార్, భారతీయులకు మాత్రమే వర్తించే హక్కులు అని చెప్పాం. ఇక్కడ చూడమ్మా, భారతీయులకు మాత్రమే వర్తించేటువంటి హక్కులు ఏంటేంటివి సార్ అంటే 15, 16, 19, 21A, 29, 30. 29, 30. ఇక్కడ చూడమ్మా, భారతీయులకు మాత్రమే వర్తించే హక్కులు 15, 16, 19, 21A, 29, 30. ఇవి భారతీయులకు మాత్రమే వర్తించేటువంటి హక్కులు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ హక్కులని కనుక నేను క్లాస్ చెప్పే క్రమంలో 15వ ఆర్టికల్ రాగానే ఇది భారతీయులకు వర్తిస్తుంది, 16 రాగానే ఇది భారతీయులకు వర్తిస్తుంది, ఆ తర్వాత 19 వచ్చిన తర్వాత ఇది భారతీయులకు వర్తిస్తుంది, ఆ తర్వాత 20 వచ్చిన తర్వాత ఇది భారతీయులకు వర్తిస్తుంది, 29 వచ్చిన తర్వాత భారతీయులకు వర్తిస్తుంది, 30 వచ్చిన తర్వాత భారతీయులకు వర్తిస్తుంది. ఇలా ఆ ఆర్టికల్ వచ్చిన ప్రతిసారి ఇది భారతీయులది, ఇది విదేశీయులది, ఇది నకారాత్మకం, ఇది సకారాత్మకం, ఇది బాలబాలికలు. ఇలా చెప్పితే ఎంతటి మెమొరీ ఉన్న వాళ్ళన్నా, ఎంతటి పేషెన్స్ ఉన్న వాళ్ళన్నా కానీ దే మే బి లాస్ దర్ మెమొరీ. వాళ్ళు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే అమ్మా, ఒక్కొక్క ఆర్టికల్ని ఇది భారతీయులు, ఇది విదేశీయులు, నకారాత్మకం, సకారాత్మకం, బాలబాలికలు, సాంప్రదాయం, ఆధునిక, అల్పసంఖ్యాక ఇలా చెప్తే ఎలా? అందుకే నేనేం చేశానమ్మా అంటే, మీ అందరికీ సులభంగా గుర్తుండడం కోసం, మీరు ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే వీటన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టుకుంటే కనుక ఈజీగా మనకు వర్కౌట్ అవుతుంది సార్. అందుకేనమ్మా, భారతీయులకు మాత్రమే వర్తించే హక్కులు 19, 15, 16, 19, 21A, 29, 30. దీనిపైన కూడా మీ ఏపీపీఎస్సీ కానిస్టేబుల్లో ఒక బిట్ వచ్చింది. భారత రాజ్యాంగంలోని క్రింద పేర్కొన్న ప్రకరణలో గల ప్రాథమిక హక్కులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. మీకు ఇందాకే చెప్పాను, భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయని చెప్పాను. నేను చెప్పిన దాంట్లో ఏమున్నాయమ్మా? 15 ఆర్టికల్ ఉందా లేదా? ఉంది. 16 ఆర్టికల్ ఉందా లేదా? ఉంది. 19 ఉందా లేదా? ఉంది. 29 ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 4 ఉన్నాయంటే ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంది? 1, 2, 3, 4. మీకు ఇందాకే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు ఇప్పుడు మళ్ళీ చూపిస్తా స్క్రీన్ పైన. మీకు భారతీయులకు మాత్రమే వర్తించేటువంటి హక్కులు అని చెప్పాను. చెప్పి అక్కడ 15, 16, 19, 21A, 29, 30 అని రాశాను. కానీ ఇక్కడ 4 ఆప్షన్లు ఉంటాయి కాబట్టి అందుకే 4 అడిగాడు. ఈ 4 అక్కడ ఉన్నాయా లేదా? కాబట్టి ఏం చేద్దాం? కాబట్టి ఇగో ఈ రకమైన క్వశ్చన్స్ అమ్మా. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఏపీ కానిస్టేబుల్ 2019. 2019 ప్రీవియస్ క్వశ్చన్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ 2019 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, లేటెస్ట్ లాస్ట్ నోటిఫికేషన్. కాబట్టి అమ్మా ఇలా ఉంటుంది సార్. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది నీ సంబంధించిన సమాచారం. పోలీస్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ సెలక్షన్ ని క్లియర్ చేయాలని అనుకుంటున్నారా? పోలీస్ కానిస్టేబుల్ గా అండ్ ఎస్ఐ గా జాబ్ ఎలా అయినా సంపాదించడం మీ డ్రీమా? Here we go. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అందరికీ ఓ వండర్ఫుల్ న్యూస్. ఏంటంటే S&S పోలీస్ అకాడమీ వీడియో అప్లికేషన్ ని ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇంకా? ప్లే స్టోర్ నుంచి S&S పోలీస్ అకాడమీ యాప్ ని ఇమ్మీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్, ఎస్పెషల్లీ వీడియో క్లాసెస్ ని కనుక మీరు విన్నట్లయితే మీకు ఈ ప్యాకేజ్ వర్తిస్తుంది. ఇదేంటి అనంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ని క్లియర్ చేయొచ్చు ఈజీగా మీరు. ఫర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఫుల్ కోర్స్ 2021 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. ఏముంది, ఆన్లైన్ క్లాసెస్ ఆ యాప్లోంచి వింటే మాకేంటి బెనిఫిట్ అనే కదా మీరు అనుకుంటున్నాను. ఐ టెల్ యూ. చూడండి, 6 books ఫ్రీ అంటే 6 పుస్తకాలు ఉచితంగా లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సెలక్షన్స్కి కనుక మీరు ఆస్పైర్ అవ్వాలి అని అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ వినడంతో పాటు మీకు 6 పుస్తకాలు ఉచితంగా లభించడం జరుగుతుంది. ఏంటి 6 బుక్సా? వాటి స్పెషాలిటీ ఏంటనే కదా మీరు ఆలోచిస్తున్నారు. నాకు అర్థమైంది, అందుకనే మీకు ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్తా. ఇది చూడండి, ఈ 6 బుక్స్ దేనికి సంబంధించిందో తెలుసా? 1 is అర్థమెటిక్, సెకండ్ 1 రీజనింగ్, థర్డ్ 1 జనరల్ నాలెడ్జ్, ఫోర్త్ 1 is ఇంగ్లీష్. వీటితో పాటు 2 వర్క్ బుక్స్ విచ్ ఇస్ ఆల్ టుగెదర్ 6 బుక్స్ అన్నమాట. ఇది చూడండి, రీజనింగ్ వర్క్ బుక్ అండ్ అర్థమెటిక్ వర్క్ బుక్ కూడా అందించడం జరుగుతుంది. ఈ 6 పుస్తకాలతో పాటు మర్చిపోయాను, మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఈ 6 పుస్తకాల ధర మీరు ఒక్కొక్కటిగా బయట కొనుక్కుంటే ఎంత అవుతుంది? నేను చెప్తా, 1524 రూపాయలు అవుతుంది. అవునా? దానికన్నా ఇక్కడ ఇంకా చాలా వాల్యూ యాడెడ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. పాయింట్ నెంబర్ 1, మీకు వీడియో క్లాసెస్ ఈ యాప్లో అందించడం కాకుండా ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ కనుక మీరు తీసుకుంటే 2021 రూపీస్ కనుక మీరు పే చేస్తే వీడియో క్లాసెస్ వస్తాయి, వర్క్ బుక్స్ వస్తాయి అండ్ ఎస్పెషల్లీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అదనంగా కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఏది బెటర్ ఒక్కసారి ఆలోచించండి. యు నో వాట్, చాలా కాన్సన్ట్రేటెడ్గా డెడికేటెడ్గా ఎవ్రీ డే వైజ్ టాపిక్ రిలేటెడ్ టెస్టులు జరగడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు, ఆ వారం జరిగిన సిలబస్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతేకాకుండా వన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మాక్ టెస్ట్లు 1, 2 కాదు, అక్షరాల 10 మాక్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మాక్ టెస్ట్ వల్ల మాకేంటి బెనిఫిట్ అని. కొంచెంగా సిలబస్కి మనం చాలా బాగా ప్రిపేర్ అయినట్లు అనిపిస్తుంది. బట్ వన్స్ ఆల్ ది అగ్రిగేట్ సిలబస్ అంతా ఒకేసారి మన కళ్ళ ముందరకు వచ్చేసరికి ఏమో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్న డౌట్ రావచ్చు. కొన్నిసార్లు నాలాంటి వాళ్ళకైతే చాలా టెన్షన్ కూడా రావచ్చు. కాబట్టి మాక్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ మాక్ టెస్ట్లకు సంబంధించి మీరు కనుక ఇదే ఫైనల్ ఎగ్జామ్, లైక్ మనకి ప్రిలిమ్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి, ఎలా అయితే ఎగ్జామ్స్ ఉంటాయో అలాగా ఈ మాక్ టెస్ట్లకే మనం రేపు పొద్దున మనం ఎగ్జాక్ట్లీ ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము, రాస్తున్నాము అన్న స్ట్రెచ్లో కనుక ప్రిపేర్ అయితే ట్రస్ట్ మీ, 1 అటెంప్ట్లో యూ విల్ డెఫినెట్లీ బి యువర్ ర్యాంకర్. ఎప్పుడో డౌన్లోడ్ చేసుకొని క్లాసులు విందాంలే అనుకుంటే కుదరదు. యూ నో వాట్, ఈ 6 బుక్స్ ఫ్రీగా మీరు పొందాలి అని అనుకుంటే కేవలం December 27th నుండి Jan 3rd of 2021 ఈ పీరియడ్లో మాత్రమే మీకు ఈ వండర్ఫుల్ ఆఫర్ లభించడం జరుగుతుంది. ఇంతకీ ఇదంతా బాగుంది, ఎప్పుడు అర్జెంట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎక్కడుంటుంది అనే కదా, ఐ షో యూ ద వే. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ యాప్ని సెర్చ్ చేస్తే దొరకకపోవచ్చు. సో మీరు ఖచ్చితంగా ఈ లోగోని మైండ్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. YPA విచ్ స్టాండ్స్ ఫర్ SNS పోలీస్ అకాడమీ. ఈ యాప్ని, ఈ లోగో సింబల్ని మైండ్లో ఉంచుకొని అప్పుడు మాత్రమే మీరు సెర్చ్ చేసి రైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఫ్రమ్ దట్ పాయింట్. మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చింది. ప్రాథమిక హక్కులు సంబంధించి కింది వాళ్ళు సరికానిది ఏది? ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు. నిజంగా అపరిమితమైనవా? కావు కదా, వాస్తవం. సరికాందా అన్నాడు, రైట్. కొన్ని ప్రాథమిక హక్కులు భారత పౌరులు మాత్రం వర్తిస్తాయి, అవునా కాదా? వాస్తవం. ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యం తీసుకున్నాం, అవునా కాదా? వాస్తవం. ప్రాథమిక హక్కులు సవరించడానికి వీలు లేదు, ఇది నిజమా? సవరించడానికంట వీలు లేదంటున్నారు. నిజంగానే సవరించడానికి వీలు లేదా? సవరించవచ్చా? సవరించవచ్చును. ప్రాథమిక హక్కుల్లోని దేన్నైనా సవరించవచ్చును. సవరించే అధికారం ఉంది భారత పార్లమెంట్కు 368 ప్రకారం. అది కేశవానంద భారతి కేసు చెప్పింది. అందుకే ఇక్కడ సవరించడానికి వీలు లేదన్నాడు కాబట్టి ఇది తప్పు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంది? 4 రైట్ ఆన్సర్. అంటే సరికానిది అన్నాడు కాబట్టి సరికానిది ఏంది? 4 ఆప్షన్. ఈ 3 సరైనవి కాబట్టి 4 రైట్ ఆన్సర్. ఇది ఎప్పుడు అడిగాడమ్మా అంటే ఏపీ కానిస్టేబుల్ 2016. ఏపీ కానిస్టేబుల్ 2016. కాబట్టి ఏపీ కానిస్టేబుల్ 2016లో అడిగాడమ్మా. సో ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్ కూడా వస్తుంటాయి కాబట్టి అందుకే మనం జాగ్రత్త పడాలి. అలాగే ఇక నెక్స్ట్ మనం ఎక్కడున్నాం సార్? ప్రాథమిక హక్కులు వాటి ముఖ్యాంశాల దగ్గర ఉన్నాం. మరి ఆ ముఖ్యాంశాలు అన్నప్పుడు ఇక్కడ చూడవచ్చు మనము. మరి భారతీయులకు మాత్రమే వర్తించే హక్కులు అనుకున్నప్పుడు మీకు ఇందాకే చెప్పాను, అది 15, 16, 19, 21A, 29, 30 ఈ హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయని చెప్పండి. ఈ హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయని చెప్పండి. అలాగేనమ్మా, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే భారతీయులతో పాటు విదేశీయులకు వర్తించే హక్కులు. అంటే భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయంట. మరి భారతీయులతో పాటు విదేశీయులకు వర్తించే హక్కులు ఏంటమ్మా అంటే 14,
20, 21, 22, 23, 24, 25, 27, 28. చూసారా? భారతీయులతో పాటు విదేశీయులకు వర్తించే హక్కుల దగ్గర నేను ఏం రాశాను? 14, 20, 21, 22, 23, 24, 25, 27, 28. ఏది స్కిప్ అయింది? 26 స్కిప్ అయింది. అంటే 14 ప్లస్ 22, 28 -26. కాబట్టి 26 ఆర్టికల్ అనేటువంటిది అది సంస్థలు సంఘాలు నిర్వహణ కోసం స్థిరాచర ఆస్తులు సంపాదించుకోవచ్చును. కాబట్టి ఆ స్థిరాచర ఆస్తులు భారతీయులు మాత్రమే సంపాదించుకుంటారు, విదేశీయులకు లేదు. కాబట్టి అందుకేనమ్మా 26 మైనస్ అయింది. ఆ తర్వాత 14, 20, 21, 22, 23, 24, 25, 27, 28. క్లియర్? రైట్. ఆ తర్వాత అమ్మా ఇక్కడ చూస్తున్నారు నకారాత్మక హక్కులు. ఇప్పుడు నకారాత్మక హక్కులు అంటే మీకు అర్థం కావాలి. మీకు నకారాత్మక హక్కులు అంటే ఇంకో భాషలో చెప్తే కానీ అర్థం కాదు, ఆ భాష మీకు అర్థం కాదు. కానీ నకారాత్మక హక్కులను దేన్ని అంటారు? ఈ నకారాత్మక హక్కులు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ నకారాత్మక హక్కులు అనేటువంటివి మరి ఏ హక్కులు నకారాత్మక హక్కులు అన్నప్పుడు ఇక్కడ చూడండి. నకారాత్మక హక్కులు అంటే ఏంటమ్మా అంటే 14, 15, 16, 20, 21. 14, 15, 16, 20, 21 నకారాత్మక హక్కులు. నకారాత్మక హక్కులు అంటే ఏంటమ్మా అంటే ప్రభుత్వ అధికారాలపై పరిమితులు విధించేవి. మరి ఇక్కడ నకారాత్మక హక్కులు అంటే ఏంటమ్మా అంటే ప్రభుత్వ అధికారాలపై పరిమితులు విధిస్తాయి. ఇక్కడ నకారాత్మక మీన్ ప్రభుత్వ అధికారాలపై పరిమితులు విధిస్తాయి. 14, 15, 16, 20, 21 రాశాను. 14 ఏంటమ్మా? చట్టం ముందు అందరూ సమానులే. మరి చట్టం ముందు అందరూ సమానులే కాదు అని చెప్పేటువంటి అధికారం ఈ ప్రభుత్వాలకు ఉందా? లేదు. కాబట్టి వాళ్ళ అధికారం చెల్లుబాటు అవుతుందా? కావట్లేదు. అంటే వాళ్ళ అధికారంపై పరిమితులు పడ్డాయా లేదా? పడ్డాయి. 15వ ఆర్టికల్ ఏం చెప్తుంది? విద్యలో రిజర్వేషన్లు. 16 ఏం చెప్తుంది? ఉద్యోగాలు రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్ అమలు చేయలేము అని చెప్పేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉందా? లేదు. కాబట్టి వాళ్ళ అధికారానికి పరిమితులు విధించింది లేదా? విధించింది. నెక్స్ట్ 20 ఏం చెప్తుంది? నేరము శిక్ష నుంచి రక్షణ. 21 ఏం చెప్తుంది? జీవించే హక్కు. మీకు జీవించే హక్కు లేదు అని చెప్పేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉందా? లేదు. కాబట్టి ఖచ్చితంగా జీవించే హక్కు నేరము శిక్ష నుంచి అమలు చేయాల్సిందే. అంటే వాళ్ళ అధికారాలపై పరిమితులు విధించబడ్డాయా లేదా? ఖచ్చితంగా విధించబడ్డాయి. అందుకే నకారాత్మక మీన్ ప్రభుత్వ అధికారాలపై ఏ హక్కులు అయితే పరిమితులు విధిస్తున్నాయో వాటిని నకారాత్మక హక్కులు అంటారు. కనుక అదేవి 14, 15, 16, 20, 21 వీటిని ఏమంటారంటే నకారాత్మక హక్కులు అంటారు. రైట్ అమ్మా. ఇక నెక్స్ట్ ఏంటి? సకారాత్మక హక్కులు. మరి సకారాత్మక హక్కులు అంటే ఏంటేంటివి? 17, 23, 24, 17, 23, 24 ఇవి సకారాత్మక హక్కులు. సకారాత్మకం అంటే ఏంటి? ప్రభుత్వ బాధ్యతలను సూచిస్తాయి. ప్రభుత్వ బాధ్యతలు సూచిస్తాయమ్మా. ఏమంటారు? సకారాత్మక హక్కులు. ఇవి ప్రభుత్వ బాధ్యతలు సూచిస్తాయి. ఉదాహరణకమ్మా 17 ఉంది. 17 ఏం చెప్తుంది? పౌరుల మధ్య ఏ వివక్ష చూపరాదు. అది ప్రభుత్వమైన పౌరులైన కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, స్త్రీ పురుష లింగ జన్మ పేరుతో ఏ వివక్ష చూపరాదు. అంటే ఒక వ్యక్తికి కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో అవమానపరచరాదు అనేటువంటి 17th ఆర్టికల్. ఇది దేశ పౌరులకు ఎవరికి గౌరవం ఉండదు. కానీ ఏ పౌరునైనా కనుక కులం పేరుతో, జాతి పేరుతో, మతం పేరుతో కనుక అవమానపరిచినట్లయితే కఠిన కారాగార శిక్ష అని చెప్పి చట్టం చేయండి, అప్పుడు గౌరవం ఉంటుంది. కాబట్టి ఈ హక్కు అమలు కావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా చట్టం చేయాలి. ఒకవేళ మీరు అవమానపరిస్తే కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు, మరణశిక్ష అని చెప్పి చట్టాలు. 23వ ఆర్టికల్ ఉంది. వ్యభిచారం నిషేధం, వెట్టిచాకి నిషేధం. కానీ చేస్తారా? చేయరు. అదే వ్యభిచార నిషేధ చట్టం, వెట్టిచాకి నిషేధ చట్టం చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా అందరు గౌరవిస్తారు. 24 ఉంది. బాల కార్మిక వ్యవస్థ నిషేధం. ఈ బాల కార్మిక వ్యవస్థ నిషేధం అనేటువంటిది ఎవరు గౌరవించరు. బాల కార్మికుడిని పనిలో పెట్టుకుంటే 2 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పండి, ఆటోమేటిక్గా వాళ్ళు పనులు పెట్టుకోకుండా గౌరవిస్తారు ఆ చట్టాన్ని. అందుకే సకారాత్మకం అంటే ప్రభుత్వ బాధ్యతలు సూచిస్తాయి. అంటే ఈ హక్కులు అమల్లోకి రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. మీరు చూస్తారు 17th ఆర్టికల్ కోసం అస్పృశ్యత నిషేధ చట్టం, 23వ ఆర్టికల్ కోసం వెట్టిచాకి నిషేధ చట్టం,
24వ నిబంధన కోసం బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం ఎందుకు వచ్చాయి? ఎవరు చేశారు? ప్రభుత్వాలు చేశారు. ఎందుకు చేశారు? వారి బాధ్యత. ఎందుకు? ఇవి అమలు చేయాలి కాబట్టి. అందుకే సకారాత్మకం అంటే ప్రభుత్వ బాధ్యతలను సూచిస్తాయి. అందుకే 1723-24 అందుకే గతంలో చాలాసారి అడిగాడు. ప్రాథమిక హక్కుల్లోని ఉన్నటువంటి అన్నీ తనకు తానే అమలుకి వస్తాయి, కానీ కొన్ని హక్కులు ప్రభుత్వాలు చట్టాలు చేస్తేనే అమలుకి వస్తాయి. ఏవి? 1723-24 ఇక్కడ ప్రభుత్వాలు చట్టాలు చేయకపోతే అమల్లోకి రావు, ఖచ్చితంగా చట్టాలు చేయాల్సిందే. అందుకేనమ్మా ఇక్కడ కింద పేర్కొన్న ఏ హక్కులు ప్రభుత్వాలు చట్టాలు చేస్తేనే అమల్లోకి వస్తాయి వెతకండి. 17 ఉండాలి లేదా 23 ఉండాలి, అది లేకపోతే 24 ఖచ్చితంగా ఉంటుంది సార్. 24 ఖచ్చితంగా ఉంటుంది. అందుకేనమ్మా అన్ని హక్కులు తనకు తానే అమలుకి వస్తాయి, కానీ 17, 23, 24 మాత్రం ప్రభుత్వాలు చట్టాలు చేస్తేనే అమలుకి వస్తాయి. అందుకే వాటిని ఏమంటారంటే సకారాత్మక హక్కులు అంటారు. సకారాత్మక మీన్ ప్రభుత్వ బాధ్యతలను సూచిస్తాయని చెప్పండి సార్. అలాగే ఇక నెక్స్ట్ ఏంటి? బాలబాలికల హక్కులు. బాలబాలికల హక్కులు. ఈ బాలబాలికలకు వర్తించే హక్కులు అంట. ఏ హక్కులు అంటే అమ్మా 21A, 23, 24 బాలబాలికలకు చెందినటువంటి హక్కులు అంటే 21A 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య. 23 ఈ వ్యభిచారం బాలికలకు నిషేధించడమైంది, వెట్టి చాకి నిషేధించమైంది, అక్రమ రవాణా, అక్రమ కొనుగోలు అమ్మకాలు నిషేధించడం జరిగింది. 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధం. ఈ 3 ఎవరి కోసం? బాలబాలికల కోసమే. కాబట్టి అందుకే బాలబాలికల హక్కులు ఏంటంటే 21A, 23, 24. ఒకవేళ మీరు ఎగ్జామ్లో ఈ ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి బాలబాలికల హక్కులు అంటే ఇలా జుట్టు బీక్కుంటారు, గుర్తుకు రాదు. ఎందుకంటే ఆ టైంలో ఆలోచించాలి. 14 ఏంటి, 15 ఏంటి, 16 ఏంటి ఎంత ఆలోచించేసరికి నీకు 10 నిమిషాలు టైం పట్టుద్ది, అప్పుడు పేపర్ వచ్చి లాక్కుంటారు. కనుక అందుకే భారతీయులకు మాత్రమే వర్తించే హక్కులు ఏంటివి, భారతీయులతో పాటు విదేశీయులకు వర్తించే హక్కులు ఏంటి, సకారాత్మక హక్కులు ఏంటి, నకారాత్మక హక్కులు ఏంటి, బాలబాలికల హక్కులు ఏంటో మనకు అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి బాలబాలికల హక్కులు ఏంటమ్మా? 21A, 23, 24. క్లియర్? రైట్. నెక్స్ట్ సాంప్రదాయక హక్కులు. ఈ సాంప్రదాయక హక్కులు అంటే ఏంటి? సాంప్రదాయ హక్కులు అంటే అమ్మా ఇక్కడ గమనించండి. 1 సమాన హక్కు, 2 స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు. మరి ఇక్కడ సాంప్రదాయ హక్కులు అంటే ఏంటమ్మా అంటే సమానత్వ హక్కు అని చెప్పండి, స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు అని చెప్పండి. ఈ 2 హక్కులను ఏమంటారంటే ట్రెడిషనల్ రైట్స్ అంటారు. సాంప్రదాయత హక్కులు అంటే ట్రెడిషనల్ రైట్స్ అంటారు చెప్తామన్నమా. అది సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, అలాగే స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు, రైట్ టు ఫ్రీడమ్. ఈ 2 ఏంటి? మనకు సాంప్రదాయ హక్కులు, ట్రెడిషనల్ రైట్స్ అంటారు అని చెప్పండి. అలాగే ఆ తర్వాత ఆధునిక హక్కులు. ఆధునిక హక్కులు. ఆధునిక హక్కుల్లో పీడనాన్ని నిరోధించే హక్కు. రైట్. నెక్స్ట్ మరొకటమ్మా మత స్వాతంత్ర్యపు హక్కు. రైట్. నెక్స్ట్ మరొకటమ్మా విద్యా సాంస్కృతిక హక్కు. మరొకటమ్మా రాజ్యాంగ పరిహారపు హక్కు. పరిహారపు హక్కు. సో ఇవి ఏమంటారు? ఆధునిక హక్కులు అంటారు. ఆధునిక హక్కులు అంటే మోడర్న్ రైట్స్. ఆధునిక హక్కులు మీన్ మోడర్న్ రైట్స్. ట్రెడిషనల్ రైట్స్ అన్ని 2 ఏంటంటివి? సమానత్వ హక్కు మరియు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. ఆధునిక హక్కులు ఏంటివి? అప్పుడు పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇవి ఏంటి అమ్మా అంటే ఆధునిక హక్కులు అని చెప్పండి. సమానత్వ హక్కు మరియు స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు అంటే ఏంటంటే అవి సాంప్రదాయ హక్కులు అని చెప్పండి. ఒకసారి మీరు మళ్ళీ గమనించండి అమ్మా. ఇక్కడ చూడొచ్చు మీరు. మరి భారతీయులకు మాత్రమే వర్తించే హక్కులు అన్నప్పుడు ఇవి చూడండి 15, 16, 19, 21A, 29, 30 ఇవి కేవలం భారతీయులకు మాత్రమే వర్తించే హక్కులు. నెక్స్ట్ భారతీయులతో పాటు విదేశీయులకు వర్తించే హక్కులు. అప్పుడు 14, 20, 21, 22, 23, 24, 25, 27, 28 అంటే 26 మిస్ అయిందమ్మా. 14 + 22, 28 - 26
నెక్స్ట్ నకారాత్మక హక్కులు. నకారాత్మక హక్కులు అంటే ప్రభుత్వ అధికారులపై పరిమితులు విధిస్తాయి. ప్రభుత్వ అధికారులపై పరిమితులు విధిస్తాయి, అధికారాలు చెల్లవు అని చెప్తాయి. అవేంటివి? 14, 15, 16, 20, 21 ఇవి అధికారులు పరిమితులు విధిస్తాయి, నకారాత్మక హక్కులు అంటారు. నెక్స్ట్ సకారాత్మక హక్కులు అంటే ఏంటి? ప్రభుత్వ బాధ్యతలను సూచిస్తాయి. ప్రభుత్వ బాధ్యతలు సూచిస్తాయి. ఏంటివి? 17, 23, 24. ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ప్రాథమిక హక్కులన్నీ తనకు తానే అమలుకి వస్తాయి స్వతహాగా, కానీ ప్రభుత్వం చట్టాలు చేస్తేనే అమల్లోకి వచ్చే హక్కులు ఏంటివంటే అప్పుడు 17, 23, 24, 17, 23, 24 అని చెప్పండి. నెక్స్ట్ ఆ తర్వాత బాలబాలికలకు వర్తించే హక్కులు అప్పుడు ఏంటి వస్తాయి? 21A, 23, 24 అని చెప్పండి. ఇవి బాలబాలికలకు. అలాగే నెక్స్ట్ ఇక సాంప్రదాయ హక్కులు. ఈ సాంప్రదాయ హక్కులు వచ్చేసి ఏంటంటివి? 2. ఒకటి సమానత్వ హక్కు, స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు. రైట్. అలాగే ఆ తర్వాత ఆధునిక హక్కులు. ఆధునిక హక్కులు ఎన్ని? 4. ఒకటి పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ 4 ఏంటి? ఆధునిక హక్కులు. సాంప్రదాయ హక్కులు ఎన్ని? 2. ఏంటంటివి? సమానత్వ హక్కు, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు. ఆధునిక హక్కులు ఏంటివి? పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇవన్నీ ఏంటమ్మా అంటే ఆధునిక హక్కులు అని చెప్తాం. ఏమంటాము? ఆధునిక హక్కులు అని మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఫైనల్గా ఇంకేముంది ఇక్కడ? అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. అంటే మరి మైనారిటీల కోసం ఏ హక్కులు ఉన్నాయి? మైనారిటీల హక్కులు వేటిని పిలుస్తారు? ఏ హక్కులను మైనారిటీ హక్కులు అంటారు అన్నప్పుడు ఇప్పుడు మైనారిటీల హక్కులు వచ్చేసి 2 ఉంటాయమ్మా. ఒకటి మత స్వాతంత్రపు హక్కు మరియు విద్యా సాంస్కృతిక హక్కు. ఇక్కడ చూస్తున్నారమ్మా, మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు మరి రిలీజన్, అలాగే కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్ అమ్మా, విద్యా సాంస్కృతిక హక్కు. ఇవి ఈ 2 అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇవి మన ప్రాథమిక హక్కుకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు. ఇవి భారత్లో మాత్రమే వర్తించేవి, భారతీయులతో పాటు విదేశంలో వర్తించేది. నకారాత్మకం, సకారాత్మకం, బాలబాలికలు, సాంప్రదాయక, ఆధునిక, అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. రైట్. మరి ఇవి ముఖ్యాంశాలమ్మా. ఈ ముఖ్యాంశాల తర్వాత మనకు నేరుగా ఇప్పుడు సమానత్వపు హక్కు మొదటిది. మరి సమానత్వపు హక్కు అన్నప్పుడు 14 నుంచి 18 ఉంటాయి. కానీ ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ప్రాథమిక హక్కులు అనేటువంటివి 12 నుండి 35 వరకు ఆర్టికల్స్ అని చెప్పుకుంటాం మనం. మరి డైరెక్ట్గా సమానత్వపు హక్కు ప్రారంభించుకుంటే మరి 12వ అధికరణం 13వ అధికరణం ఎవరు చెప్పాలి? అది ఎందుకోసం? చాలామంది అభ్యర్థులు చేసే పొరపాటు ఏంటంటే ఇదే, డైరెక్ట్గా ప్రాథమిక హక్కులు అనగానే సమానత్వపు హక్కు నుండి చెప్పుకోవడాలు, సమానత్వపు హక్కు నుండి చదువుకోవడాలు, ఈ పొరపాట్లు జరుగుతున్నాయి. కానీ వాస్తవంగా 12వ నిబంధన 13వ నిబంధన మీద కనుక మీకు అవగాహన లేకపోతే, దీని పట్ల మీకు అవగాహన లేకపోతే మీరు ఆ ప్రాథమిక హక్కులన్నీ కూడా నేర్చుకున్న ఉపయోగం ఉండకపోవచ్చు. అందుకే 12వ 13వ నిబంధనలే మొత్తం ప్రాథమిక హక్కులపైన చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రదర్శిస్తాయి. కనుక ప్రతి ఆస్పిరెంట్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ప్రకరణలు లేక ఆర్టికల్స్ ఏంటివి అనుకున్నప్పుడు అది 12వ 13వ నిబంధన. ఇవి తెలుసుకోకుండా మనము ప్రాథమిక హక్కులని అధ్యయనం చేయడం అంత ఉపయోగకరమైంది కాదు. అందుకేనమ్మా సమానత్వ హక్కుని వెళ్ళే కంటే, సమానత్వ హక్కుని గురించి చర్చించుకునే కంటే ముందు వీ హ్యావ్ టు డిస్కస్ ఫస్ట్ 12th ఆర్టికల్ అండ్ 13th ఆర్టికల్. ఇక్కడ కనుక 12వ నిబంధన చూస్తే మరి 12వ అధికరణ లేక 12వ నిబంధన, 12వ ప్రకరణ, 12వ ఆర్టికల్ అన్నీ కూడా మనం పర్యాయపదాలుగా వాడతాం. ఇది ఏం చెప్తుందమ్మా అంటే రాజ్యం నిర్వచనం గురించి తెలియస్తుంది. రాజ్యం నిర్వచనం గురించి తెలియస్తుంది. మరి ఇక్కడ రాజ్యం నిర్వచనం గురించి తెలియస్తుంది 12వ అధికరణ. మరి ఇక్కడ రాజ్యం నిర్వచనం 12th ఆర్టికల్ కదా సార్. మరి ఇక్కడ అడగొచ్చు ఏంటంటే అసలు 12వ నిబంధన దగ్గర రాజ్యం గురించి ఎందుకు చెప్తున్నారనేటువంటి అనుమానం ఎవ్రీ ఆస్పిరెంట్కి వస్తుందమ్మా. కారణం ఏంటంటే ఎవరికైనా అనిపించాలి
ప్రాథమిక హక్కులు అనేటువంటి ఒక టాపిక్లో రాజ్యం అనే టాపిక్ ఎందుకు వచ్చింది? ప్రాథమిక హక్కులు అనేటువంటి ఈ టాపిక్లో రాజ్యం అనేటువంటి పదాన్ని, రాజ్యం అనేటువంటి నిర్వచనాన్ని ఎందుకు చెప్పుకోవాలి ఇక్కడ? అసలు దానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి? రెండు వేరు. అసలు రాజ్యానికి ప్రాథమిక హక్కులకు ఏంటి సంబంధం అనేటువంటి ఆలోచన చాలామంది ఆస్పిరెంట్కి వస్తుంది. చాలామంది ఫ్యాకల్టీలు కూడా దీన్ని స్కిప్ చేస్తారు. ఏంటి సంబంధం అనుకున్నప్పుడు అదంతే 12th ఆర్టికల్. అది కాదు సార్. రాజ్యం నిర్వచనం మీద మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. రాజ్యం నిర్వచనం పొందుపరచడానికి ప్రధాన కారణం ఏంటో కూడా మీకు ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే ప్రాథమిక హక్కులను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది సార్? రాజ్యం. రాజ్యం అంటే ఎవరు? ప్రభుత్వం. అంటే జనరల్గా ప్రభుత్వాన్ని మనము ఈ రాజ్యాంగ పరిభాషలో, రాజనీతి పరిభాషలో రాజ్యం అని మాట్లాడతామమ్మా. కారణం ఏంటంటే సివిక్స్ కానీ, అంటే సిఈసి, హెచ్ఈసి చదువుకున్నటువంటి వాళ్ళకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో రాజ్యం లక్షణాలు, రాజ్యం నిర్వచనం అనేటువంటిది మనకు వస్తుంది సార్. రాజ్యం మీన్ మనం ఇక్కడ ప్రభుత్వంగా వాడతాం. ఈ రెండు పర్యాయ పదాలుగా చూసుకోవాలి. రాజ్యం, ప్రభుత్వం రెండు ఒకటే. సో ప్రాథమిక హక్కులని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యం లేక ప్రభుత్వంది ఉంది. అంటే ప్రాథమిక హక్కుల అమలు బాధ్యత ఈ ప్రభుత్వం పైన, అంటే రాజ్యం పైన ఉంది. కరెక్టే. ఇప్పుడు ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటివి రాజ్యానికి ఇష్టంగా ఉన్నాయా, ఇష్టం లేకున్నాయా? అంటే రాజ్యాంగానికి అనుకూలంగా, అంటే రాజ్యానికి ఇష్టంగా పొందుపరచాలి, ఇష్టం లేకుండా అంటే ప్రాథమిక హక్కులు అమలు కావడం ఏ ప్రభుత్వానికి కూడా ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే ప్రాథమిక హక్కులు ఉండడం వల్ల ఈ దేశ పౌరులు ప్రభుత్వాన్ని నిలదీస్తారు, ప్రశ్నిస్తారు కాబట్టి అందుకే ఏ ప్రభుత్వం కూడా, ఏ రాజ్యం కూడా ప్రాథమిక హక్కులు అమలు కావడం ఇష్టము ఉండదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాథమిక హక్కులు అనేటువంటివి రాజ్యం యొక్క చర్యలకు వ్యతిరేకంగా గుర్తించబడ్డాయి. రాజ్యాంగంలో రాజ్యం చర్యలకు వ్యతిరేకంగా ఈ హక్కులు అనేటువంటివి గుర్తించబడ్డాయని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ప్రాథమిక హక్కులు అమలు కావడం ప్రభుత్వానికి ఇష్టం లేదు, కానీ రాజ్యాంగం ప్రకారం తప్పదు కాబట్టి ప్రాథమిక హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాజ్యం లేక ప్రభుత్వం పైన ఉంది. కానీ వాళ్ళకు మాత్రం ఇష్టం ఉందా? లేదు. ఎందుకు? ఇవి వాళ్ళని ప్రశ్నిస్తాయి కాబట్టి, వీటి ద్వారా పౌరులు ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ అమలు చేయాల్సిన బాధ్యత నుండి తప్పించుకోవడానికి లేదు కాబట్టి అందుకేనమ్మ రాజ్యం, ప్రభుత్వం అమలు చేయాలి అని చెప్తుంది. మరి ఈ క్రమంలో ప్రాథమిక హక్కులను అమలు చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, రాజ్యానికి ఉంది అని చెప్పి మీరు చెప్తున్నారు సార్. ఇక్కడ వరకు బాగుంది. కానీ ఇప్పుడు రాజ్యం అంటే ఎవరు, ప్రభుత్వం అంటే ఎవరు? ఇప్పుడు ఆస్పిరెంట్స్కి నేను అడగదలుచుకున్నాను. ఎవరు అసలు రాజ్యం అంటే ఎవరు, ఈ ప్రభుత్వం అంటే? ఇప్పుడు రాజ్యం అంటే ఏంటో, ప్రభుత్వం ఏంటో అనేటువంటి అవగాహన మీకు లేనప్పుడు, ఇప్పుడు మీకు ప్రాథమిక హక్కులు కనుక ఉల్లంఘన జరిగినప్పుడు మీరు అప్పుడు ఎవరిని అడగాలి? ప్రభుత్వం అంటే ఎవరు? మీరు అంటారు ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అంటారు. ఇది కాదు సార్. ఇలా జగన్ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కాదనేటువంటి తెలుసుకోనంత తెలియనటువంటి అమాయకులు ఉన్నారా ఈ సమాజంలో? ఆ ఆస్పిరెంట్స్ అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎవరు లేకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ రాజ్యం, ప్రభుత్వం పైన ప్రాథమిక హక్కుల బాధ్యత ఉంది, అమలు చేసే బాధ్యత అన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం, రాజ్యం అంటే ఏంటో నీకు అవగాహన లేదు. అలాంటప్పుడు నీ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు అప్పుడు నువ్వు ఎవరిని ప్రశ్నిస్తావు? నీ హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, కానీ ప్రభుత్వం అంటే నీకు తెలియదు, ఇప్పుడు రాజ్యం అంటే నీకు తెలియదు. అప్పుడు నీ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఏం చేస్తావు? అందుకేనమ్మా ఇక్కడ 12వ అధికరణం దగ్గర ఏం చేశారంటే రాజ్యం నిర్వచనం అనేటువంటి దాన్ని పొందుపరిచారు. కారణం ఏంటయ్యా, ఎందుకు రాజ్యం నిర్వచనం పెట్టారంటే ప్రాథమిక హక్కులను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాజ్యం అంటే ప్రభుత్వంది ఉంది. ఆ ప్రాథమిక హక్కులు రాజ్యం, ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా గుర్తించబడ్డాయి కనుక ప్రాథమిక హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాది కనుక ప్రభుత్వం అంటే ఏంటో ఈ అభ్యర్థులకు అవగాహన లేకపోతే గనక మీ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు అప్పుడు మీరు ఎవరిని ప్రశ్నించాలో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు సార్. అందుకేనమ్మా ఇవాళ 12వ ఆర్టికల్ దగ్గర రాజ్యాంగ నిర్మాతలు తెలివిగా ఏం చేశారంటే రాజ్యం నిర్వచనం పెట్టారు. రాజ్యం అంటే ఏంటో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆ రాజ్యం అంటే ఏంటో నువ్వు తెలుసుకున్న తర్వాత నీ హక్కులు కనుక ఉల్లంఘన జరిగినా, నీ హక్కులు అమలు కాకపోయినా, ఎస్ నా హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంది అనేటువంటి అంశాన్ని నువ్వు తెలుసుకోగలిగావు.
తెలుసుకోగలిగావు. అందుకేనమ్మా ఇవాళ రాజ్యం ప్రభుత్వం అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోక తప్పదు, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే రాజ్యం నిర్వచనం గురించి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. మరింతకి రాజ్యం అంటే ఇందాకే చెప్పానమ్మా, ప్రభుత్వం అంటారు, ప్రభుత్వం అంటే రాజ్యం అంటారు. దీన్ని పర్యాయ పదాలుగా మనం ఇక్కడ చూస్తుంటాము. రాజ్యం అనే నిర్వచనం కనుక అవగాహన ఉంటే భవిష్యత్తులో నీ హక్కులు ఎక్కడ ఉల్లంఘన జరిగినా, ఎక్కడ అమలు కాకపోయినా నా హక్కులు అమలు చేయాల్సింది వీళ్ళు అనేటువంటి విషయం నీకు అవగాహన ఉంటేనే నీ హక్కులు సంపూర్ణంగా అమలవుతాయి తప్ప లేకపోతే అమలు కావు. అందుకేనమ్మా రాజ్యం అంటే ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోక తప్పదు. మరింతకి 12వ నిబంధన దగ్గర రాజ్యాంగ నిర్మాతలు మరి రాజ్యం అంటే ఏం చెప్పారు అంటే, వాళ్ళు చెప్పారు రాజ్యం అంటే నేను చెప్పాను ఇందాకే, మళ్ళీ చెప్తున్నాను, రాజ్యం ప్రభుత్వం రెండు ఒకటే, వేరు కాదు, పర్యాయ పదాలుగా చూస్తాము. కాబట్టి ప్రభుత్వాన్ని ఈ భాషలో మాట్లాడుకుంటే కనుక దాన్ని రాజ్యం అంటాము. కాబట్టి ఇక్కడ 12 అధికారుల దగ్గర రాజ్యం నిర్వచనం అని చెప్పారు రాజ్యాంగ నిర్మాతలు. మరి రాజ్యం అనగా ఎవరు? అందుకే రాజ్యం అనగా ఎవరు, ఇక్కడ రాజ్యం అనగా ఎవరు వస్తారమ్మా అంటే, ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యం పరిధిలోకి వస్తారు. రాజ్యం అంటే అమ్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తాయి. అంటే నీ ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వంపై ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవాళ జగన్ ప్రభుత్వంపై ఉంది. నీ హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే రాజ్యం అంటే ప్రభుత్వం అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదమ్మా ఇంకా ఎవరిపైన ఉందంటే కేంద్ర రాష్ట్ర శాసనసభలు. కేంద్ర రాష్ట్ర శాసనసభలు అంటే నీ హక్కులు అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర శాసనసభలపై కూడా ఉందమ్మా. ఆ కేంద్ర రాష్ట్ర శాసనసభలు అంటే కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రంలో శాసనసభ, విధాన పరిషత్ ఉంటాయమ్మా. నీ హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత ఆ సభలపైన కూడా ఉంది. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతలు 12వ నిబంధన వద్ద చెప్పారు, ఇగో ఈ కేంద్ర రాష్ట్ర శాసనసభలు కూడా రాజ్యం అని పరిధిలోకి వస్తారని చెప్పి. మీరు గమనించండి, సరిగ్గా ఒక సంవత్సరం క్రితం శంషాబాద్ టోల్గేట్ దగ్గర, టోల్గేట్ ప్లాజా దగ్గర ఒక ప్రియాంక రెడ్డి అనేటువంటి అమ్మాయి చనిపోయింది. ఆ ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి అత్యాచారానికి గురై చంపేస్తే ఆ ప్రియాంక రెడ్డి కోసం యావత్ దేశం మొత్తం ప్రసంగించింది, గలం విప్పింది. అంతెందుకు సార్, తెలంగాణలో జరిగితే ఆవిడ పేరే ప్రియాంక రెడ్డిని దిశ అంటారు. ఏకంగా ఏపీ రాష్ట్ర శాసనసభ దిశా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ అంశాన్ని లోక్సభ మాట్లాడింది, రాజ్యసభ మాట్లాడింది. ఎందుకు? ఆ అమ్మాయికి 21వ నిబంధన ప్రకారం జీవించే హక్కు ఉంది. కానీ ఇలా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగి కొంతమంది నిందితులు, కొంతమంది ఆ అమ్మాయిని అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. కాబట్టి యావత్ దేశాన్ని కదిలించింది, మాట్లాడారు. కారణం ఏంటంటే ఇవాళ రాజ్యం పరిధిలోకి వస్తారు కాబట్టి. ఇవాళ కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ మాట్లాడింది, రాష్ట్రాల్లో శాసనసభ, విధాన పరిషత్తులు మాట్లాడాయి. కారణం ఏంటంటే ప్రాథమిక హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత రాజ్యం. రాజ్యం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, కేంద్ర రాష్ట్ర శాసనసభలని కూడా మీకు చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, ఆ తర్వాత ఇంకా ఎవరు వస్తారు సార్ రాజ్యం పరిధిలోకి అంటే చెప్పండి. సంస్థలైనటువంటి స్థానిక సంస్థలు అయిన పంచాయత్ రాజ్ వ్యవస్థ మరియు మున్సిపాలిటీలు. మరి స్థానిక సంస్థలో భాగంగా పంచాయత్ రాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీలు కూడా ఇవాళ రాజ్యం పరిధిలోకి వస్తారు. ఎందుకంటే ఇవాళ నీ హక్కులు అమలు కానప్పుడు నీకు జగన్ ప్రభుత్వం అంటే తెలియదు, నీకు మోడీ ప్రభుత్వం అంటే తెలియదు, నీకు లోక్సభ, రాజ్యసభ తెలియదు, నీకు శాసనసభ, విధాన పరిషత్ తెలియదు. కానీ నువ్వు గ్రామంలో బ్రతుకుతున్నావు. నీ గ్రామంలో నువ్వు ఒక పట్టణంలో ఉంటే కనుక ఆ పట్టణంలో ఉన్నటువంటి మేయర్, ఆ యొక్క కార్పొరేటర్లు, నువ్వు మామూలు చిన్న పట్టణంలో ఉంటే కనుక మున్సిపల్ చైర్మన్, ఆ కౌన్సిలర్లు, నువ్వు ఒక గ్రామంలో ఉంటే కనుక ఒక జడ్పీ చైర్మన్, ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీపీ, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, చివరికి వార్డు మెంబర్ కూడా నీ హక్కులు కాపాడాలి. వార్డు మెంబర్ కూడా నీ హక్కులు అమలు చేయాలి. కారణం ఏంటంటే ఇవాళ స్థానిక సంస్థలైనటువంటి పంచాయత్ రాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీలు కూడా రాజ్యం పరిధిలోకి వస్తారు. అంటే నీ హక్కులు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే రాజ్యం అని చెప్పాము. రాజ్యం అనగా ఎవరంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకవేళ వాళ్ళు నీకు అందుబాటులో లేకపోతే కేంద్ర రాష్ట్ర శాసనసభలు, అవి నీకు అందుబాటులో లేకపోతే స్థానిక సంస్థల పంచాయత్ రాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీలు కూడా రాజ్యం పరిధిలోకి వస్తాయని చెప్పి మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అంతేనా?
ఇంకా ఉన్నారా? ఎస్, ఇంకా ఉన్నారు. ఇంకా ఎవరున్నారు సార్ అంటే ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడిన మరి ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడినటువంటి ఎల్ఐసి, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా ఏంటమ్మంటే ప్రభుత్వాల ద్వారా ఏర్పడినాయి. కాబట్టి ఇలా ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడిన సంస్థలను పనిచేస్తున్నావా? ఎల్ఐసియా, ఓఎన్జీసీయా, ఎన్టీపీసీయా ఇలాంటి సంస్థలు పనిచేసిన ఇలాంటి క్రమంలో ఈ చోట్ల నీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినా, నీ ప్రాథమిక హక్కులు అమలు కాకపోయినా, ఇగో నీ హక్కులు అమలు చేయాల్సిన, కాపాడాల్సిన బాధ్యత ఎల్ఐసి, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ లాంటి ఇతర ఏదైనా సరే ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడిన సంస్థలపైన ఉంది. ఎందుకంటే ఇవి కూడా రాజ్యం పరిధిలోకి వస్తాయి కాబట్టి. కనుక అమ్మ ఇవాళ 12వ ఆర్టికల్ రాజ్యం నిర్వచనం గురించి చెప్తుంది. ఎందుకు రాజ్యం నిర్వచనం గురించి తెలుసుకోవాలి, మనం ఏంటి కారణం రాజ్యం నిర్వచనం గురించి ఎందుకు తెలుసుకోవాలి అనుకున్నప్పుడమ్మా, ఇవాళ ప్రాథమిక హక్కులు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై, రాజ్యంపై ఉంది. కాబట్టి రాజ్యం అంటే ఏంటో నీకు స్పష్టమైన అవగాహన లేకపోతే, నీ హక్కులు ఎవరైనా ఉల్లంఘించినా, అమలు చేయకపోయినా అప్పుడు రాజ్యం అంటే ఎవరిని ప్రశ్నిస్తావు, ఎవరిని ఆశ్రయిస్తావు? నీకు రాజ్యం అంటే ఏంటో అవగాహన లేదు. అందుకేనమ్మా ఇలా 12వ నిబంధన మీద నీకు అవగాహన లేకపోతే ప్రాథమిక హక్కులు 100 నేర్చుకున్నా నువ్వు 100 సార్లు చదివినా ఉపయోగం లేదు. అక్కడ నీకు 12వ నిబంధన పైన స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే నీ హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత రాజ్యం నిర్వచనంపై ఉంది కాబట్టి. కనుక అమ్మ ఇలా మీకు రాజ్యం నిర్వచనం పైన అవగాహన ఉండాలి. కాబట్టి అందుకే రాజ్యం అనగా ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీలు, ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడిన ఎల్ఐసి, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ లాంటి ఇతర సంస్థలు. అయితే సార్ మీరు అన్నట్టు నా హక్కుల విషయంలో రాజ్యం బాధ్యత అన్నారు, రాజ్యం అమలు చేయాలన్నారు. నాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియదు, కేంద్ర రాష్ట్ర శాసనసభలు తెలియదు, నాకు స్థానిక సంస్థలు తెలియదు, మున్సిపాలిటీ తెలియదు, నాకు ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడినటువంటి నేను ఇక్కడ ఎల్ఐసిలో పనిచేయట్లేదు, ఓఎన్జీసీలో పనిచేయట్లేదు, ఎన్టీపీసీలో పనిచేయట్లేదు. నేను ఎక్కడో ఒక గ్రామీణ ప్రాంతంలో, నేను ఎక్కడో ఒక అడవి ప్రాంతంలో ఒక మామూలు సంస్థలో పనిచేస్తున్నా. ఇప్పుడు నా హక్కులు కాలరాస్తే అప్పుడు నేను ఎవరిని సంప్రదించాలి? అప్పుడు నా హక్కుల అమలు కోసం ఎవరిని ఆశ్రయించాలి? నా హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత అక్కడ ఎవరిది? మీరు అన్నారు ఇగో రాజ్యం అంటే ఇందులో ఏవి కూడా నాకు సంబంధం లేదు, నాకేవి సంబంధాలు లేవు, నేను వీళ్ళతో ఎవరితో నాకు అంత అవగాహన లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకే సార్ కేవలం రాజ్యం అంటే ఇవి మాత్రమే కాకుండా అమ్మా ఇక్కడ సుప్రీంకోర్టు ఒక చాలా బ్రాడ్, చాలా విశాల దృక్పథంతో ఒక తీర్పిచ్చిందమ్మా. ఒక విశాల దృక్పథంతో తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందమ్మా అంటే, మీరు ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలైన పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీలు, ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడినటువంటి ఎల్ఐసి, ఓఎన్జీసీ, ఎన్టీపీసీలు ఇవన్నీ ఏం లేవా? అయితే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందమ్మా అంటే, ఆ సుప్రీంకోర్టు ఒక విశాల దృక్పథంతో ఒక తీర్పు ఏమిచ్చిందంటే, ఎస్ మీరు పనిచేసే సంస్థ మూలధనంలో ప్రభుత్వ వాటా ఉందా చూసుకోండి, అది రాజ్యం పరిధిలోకి వస్తుంది. మీరు పనిచేసే సంస్థ యొక్క మొత్తం ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందా? అయితే అది కూడా రాజ్యం పరిధిలోకి వస్తుంది. మీరు పనిచేసే సంస్థ ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ నియంత్రణలు ఉన్నాయా? అయితే అది కూడా రాజ్యం పరిధిలోకి వస్తుంది. మీరు పనిచేసే సంస్థ పరిపాలన నియంత్రణ రాజ్యం పరిధిలో ఉందా? అయితే అది కూడా రాజ్యం పరిధిలోకి వస్తుంది.